రెండు, సమూయేలు బహు ప్రాముఖ్యత గలవాడు. అదే విషయాన్ని మీతో పంచుకుంటున్నాను, రండి చదువుతున్నాను. 20వ వచనము లేక 19వ వచనము 20వ వచనము. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదియూ తప్పిపోలేదు. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడనని తాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలీయులందరూ తెలుసుకొనిరి. ఆ ప్రాంతంలో ఉన్న వారందరికీ అర్థమైంది, సమూయేలు ప్రవక్తగా దేవుడు స్థిరపరిచాడు. సమూయేలు ఇప్పుడు ఒక ప్రవక్త, అతడు మనకు అవసరం. ఆ ప్రవక్తగా తాను అందించే సందేశాలు మనకు అవసరం. అతని ప్రాముఖ్యత ఏమిటో ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరూ గ్రహించగలిగారు, గమనించగలిగారు. దేవుడు సమూయేలుకు తోడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు సమూయేలును స్థిరపరిచాడు. ఫ్రెండ్స్, అర్థమవుతుందా? దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉంటే ఆ వ్యక్తిని దేవుడు స్థిరపరుస్తాడు. మనలో చాలా మంది ఈరోజు ఒక సమస్య కలిగి ఉన్నారు. ఏమిటంటే, నా జీవితము ఇంకా సెటిల్ కాలేదు. తల్లులు తండ్రులు ఏడుస్తున్నారు, మా అబ్బాయి జీవితం ఇంకా సెటిల్ కాల, మా అమ్మాయి కుటుంబము ఇంకా సెటిల్ కాల, ఉద్యోగంలో సెటిల్ కాల, వ్యాపారంలో సెటిల్ కాల. సెటిల్ కాలేదని చెప్పి చాలా సందర్భాలు ఈ మాట మనం వాడుతూ ఉంటాం. దాని తెలుగులో స్థిరపడలా. చాలా మంది మాట అంటూ ఉంటారు, నా భర్తలో స్థిరత్వం లేదండి, తన మాటలో స్థిరత్వం లేదండి, తన చేతల్లో స్థిరత్వం లేదండి, ఆత్మీయతలో స్థిరత్వం ఉండడంలో చాలా మందికి, ప్రార్థనలో స్థిరత్వం లేదు, దేవుని సన్నిధికి వచ్చే విషయంలో స్థిరత్వం లేదు. ఒక వారం వస్తారు, ఒక వారం మానేస్తారు, ఒక రోజు ప్రార్థిస్తారు, ఒక రోజు ప్రార్థన మానేస్తారు, ఒక రోజు బైబిల్ చదువుతారు, మరొక రోజు బైబిల్ తెరవరు. ఒకరోజు చాలా ఆత్మీయంగా ఉంటారు, మరొక రోజు పూర్తిగా ఆత్మీయహీనులుగా ఉంటారు, అందులుగా ఉంటారు. కారణం తెలుసు, స్థిరత్వం లేదు. ఎందుకు స్థిరత్వం లేదు? దేవుడు నీకు తోడుగా లేడు కాబట్టి. యెహోవా సమూయేలుకు తోడుగా ఉన్నాడు గనుక అతన్ని దేవుడు స్థిరపరిచాడు. వీళ్ళు ఎంతమంది కోరుకుంటున్నారు, నా జీవితం స్థిరపడాలి, నా కుటుంబం స్థిరపడాలి, ఆత్మీయంగా స్థిరపడాలి, ఆర్థికంగా స్థిరపడాలి. కొంతమంది ఏడుస్తారు, ఏమిటో నా ఆరోగ్యం స్థిరం లేదండి, ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదండి, ఈరోజు ఆరోగ్యంగా ఉన్నానా, చక్కగా ఉన్నానా, మరుసటి రోజు కుప్పకూలిపోతానండి, సడన్గా శరీరం అంతా వీక్ అయిపోతుందండి, సడన్గా బీపీ పెరిగిపోతుందండి, సడన్గా లో బీపీ వచ్చేస్తుందండి, సడన్గా కాళ్ళు చేతులు ఆడవండి, సడన్గా హార్ట్ ప్రాబ్లం వచ్చేస్తుంది. ఈరోజు మనలో ఎవరైనా అటువంటి పరిస్థితి గుండా వెళ్తారు. స్థిరత్వం లేదండి ఆరోగ్యంలో, స్థిరత్వం లేదండి సంపాదనలో. ఒక వారం బాగుంటుంది నా వ్యాపారం, ఒక నెల బాగుంటుంది నా వ్యాపారం, కానీ అదేమిటో సడన్గా వ్యాపారంలో నష్టం వచ్చేస్తుంది. వ్యాపారంలో స్థిరత్వం లేదు, రాబడిలో స్థిరత్వం లేదు, ఉద్యోగంలో స్థిరత్వం లేదు. 3 నెలలు ఎక్కడ పనిచేస్తున్నా, నెల బాగుంటుంది నా వ్యాపారం, హార్ట్ ప్రాబ్లం వచ్చేస్తుంది. ఈరోజు మనలో ఎవరైనా అటువంటి పరిస్థితి గుండా వెళ్తారు. స్థిరత్వం లేదండి ఆరోగ్యంలో, స్థిరత్వం లేదండి సంపాదనలో. ఒక వారం బాగుంటుంది నా వ్యాపారం, ఒక నెల బాగుంటుంది నా వ్యాపారం, కానీ అదేమిటో సడన్గా వ్యాపారంలో నష్టం వచ్చేస్తుంది. ఆ వ్యాపారంలో స్థిరత్వం లేదు, రాబడిలో స్థిరత్వం లేదు, ఉద్యోగంలో స్థిరత్వం లేదు. 3 నెలలు ఎక్కడ పనిచేస్తున్నా, 3 నెలలు మరొక చోట పనిచేస్తున్నా, ఉద్యోగంలో జాయిన్ అవుతున్నా, మళ్ళీ ఉద్యోగంలోంచి బయటకు గెంటేస్తున్నారు, మానేస్తున్నా. చదువులో స్థిరత్వం లేదు, ఒక సబ్జెక్టులో మంచి మార్కులు వస్తున్నాయి, ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయిపోతున్నా.
ఒక సెమిస్టర్లో మంచి మార్కులు వస్తున్నాయి, మరొక సెమిస్టర్లో బోల్తా కొట్టేస్తున్నా. ఏమిటిదే? స్థిరత్వం లేని జీవితం ఎంతకాలం జీవిస్తావు? బ్రతుకులో స్థిరత్వం లేకుండా, భవిష్యత్తు పట్ల స్థిరమైన ఆలోచన లేకుండా, కుటుంబంలో స్థిరత్వం లేకుండా, రాబడిలో స్థిరత్వం లేకుండా, ఆత్మీయంలో స్థిరత్వం లేకుండా, సంపాదనలో స్థిరత్వం లేకుండా ఎంతకాలం సతమతం అయిపోతావు? మీరు ఎంతమంది రోజు కోరుకుంటున్నారో చెప్తారా? నాకు స్థిరత్వం కావాలి బ్రదర్, నా జీవితంలో స్థిరత్వం కావాలి, నా కుటుంబంలో ఒకరోజు భార్య బాగుంటుంది, ఒకరోజు భర్త బాగుంటాడు, ఒకరోజు భర్త దుర్మార్గంగా ఉంటే మరొక రోజు గయ్యాలుగా తయారవుతుంది. స్థిరత్వం లేదు. ప్రేమలో స్థిరత్వం లేదు, క్షమాగుణంలో స్థిరత్వం లేదు, సమాధానంగా ఉండే జీవితంలో స్థిరత్వం లేదు, ప్రశాంతంగా ఉండే కుటుంబ వ్యవస్థలో స్థిరత్వం లేదు. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు ఆ కుటుంబం, ఎప్పుడు ఎలా మారిపోతాడో తెలియదు ఆ భర్త భార్య, ఎప్పుడు ఆ వాతావరణం ఏ విధంగా మారిపోతుందో తెలియదు. స్థిరత్వం లేని కుటుంబాలు, స్థిరత్వం లేని జీవితాలు ఎంతకాలం? అప్పుడు మీకున్న ప్రశ్న ఏమిటంటే, బ్రదర్ మరి స్థిరంగా జీవించాలంటే ఏం చేయాలి? బైబిల్ సెలవిస్తుంది, యెహోవా సమూయేలునకు తోడై ఉన్నందున అతడు ప్రవక్తగా స్థిరపడనని ఆ ప్రాంతమంతా తెలుసుకుంది. ప్రియ సహోదరి సహోదరులు, నీ కుటుంబం తెలుసుకోవాలి. ఏమని? నా కుమారుడు స్థిరపడ్డాడు, నా కుమార్తె స్థిరపడింది, నా కుటుంబం స్థిరపడిన విషయం నీ బంధువులు తెలుసుకోవాలి. నువ్వు స్థిరపడ్డావని, ఉద్యోగంలో స్థిరపడ్డావని, నువ్వు చేసే వ్యాపారంలో స్థిరపడ్డావని, ఆత్మీయ జీవితంలో స్థిరపడ్డావని, సంఘ సేవలో స్థిరపడ్డావని, చదువులో స్థిరపడ్డావని, జీవితంలో స్థిరపడ్డావని ఎవరు తెలుసుకోవాలి? నీ చుట్టూ ఉన్నవారు తెలుసుకోవాలి, నీ బంధువులు తెలుసుకోవాలి, నీ స్నేహితులు తెలుసుకోవాలి. ఎంత అద్భుతంగా స్థిరపడ్డాడండి. కారణం ఏమిటి? అతడు సేవిస్తున్న దేవుడే అతన్ని స్థిరపరిచాడో అని చెప్పగలగాలి. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, మన సంగతి ఏమిటి? అన్నాడు యెహోవా సమూయేలుకు తోడై ఉండెను గనుక అతడు స్థిరపడ్డాడు. ప్రవక్తగా దేవుడు అతన్ని పిలుచుకున్నాడు, ప్రవక్తగా స్థిరపరిచాడు. దేవుడు నిన్ను ఒక భార్యగా దేవుడు ఏర్పాటు చేస్తే, భర్తగా ఒక ఏర్పాటు చేస్తే, తండ్రిగా తల్లిగా జీవించే భాగ్యాన్ని ఇస్తే దాంట్లో స్థిరంగా ఉండు. తల్లిగా నీ బాధ్యతలు నిర్వర్తించే విషయంలో స్థిరంగా ఉండు. తండ్రిగా బాధ్యతలు నిర్వర్తించే విషయంలో స్థిరంగా ఉండు. ఒక రోజు ఎక్కడ లేని ప్రేమ చూపించేసి మరొక రోజు బిడ్డలను చావగొట్టేస్తే ఎలా చెప్పు? ఒక రోజు భార్య మీద ఎక్కడ లేని ప్రేమ చూపించేసి ఆ తర్వాత నరకం చూపించేస్తే ఏం లాభం? ఒకరోజు భర్త మీద ఎక్కడ లేని ప్రేమ చూపించేసి 5-6 కూరలు వండేసి ఆ తర్వాత మళ్ళీ మార్చేస్తే ఏం లాభం చెప్పు? ఒకరోజు ఉద్యోగానికి మార్నింగ్ 6 o'clock వెళ్ళిపోయి ఆ తర్వాత మళ్ళీ డుమ్మా కొట్టేస్తే ఏం లాభం చెప్పు? ఈరోజు మనలో చాలా మంది ఎక్స్ట్రీమ్గా వెళ్తారు, అదే సమయంలో ఎక్స్ట్రీమ్గా రివర్స్ అయిపోతారు. ఇలా జీవించడం వల్ల ఏంటి లాభం చెప్పు? కాబట్టి దేవుడు నిన్ను స్థిరపరచాలని కోరుకుంటున్నాడు. సమూయేలును దేవుడు స్థిరపరిచాడు. కారణం తెలుసా? సమూయేలుకు దేవుడు తోడై ఉన్నాడు. ఒక వ్యక్తికి దేవుడు తోడుగా ఉంటే ఎన్ని ఆశీర్వాదాలు తెలుసా? క్లుప్తంగా